దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు. నా ఇంట్లో నాకే దిక్కులేదు. చిచి ఆడ రాక్షసి. ఓహో, వంట వలగ పెడుతున్నారా? అయ్యో ఏంటిది? నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం. అయ్యో చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త. సుందరం, ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. ఏమండే, ఇప్పుడు మీ పెన్లో ఇంకా అయిపోయింది అనుకోండి, ఈడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు. ఇది అంతే. మీరు కాకపోతే ఈడు, ఈడు కాకపోతే నేను. లైఫ్ ఒక అడ్జస్ట్మెంట్ అక్క. ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అయిపోవాలి మరి. ఊరుకోవే. ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ. నా బంధ ప్రేమ ఏమి కాదు. లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే. అయినా వాడే కావాలనడానికి వాడు ఏమైనా చిరంజీవా సచ్చినా? సుందరం. పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెట్టాను. అన్నయ్యా, అదిగో సుందరం వచ్చాడు. నాకు టెన్షన్ గా ఉంది. నాకు తెలుసు, నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు. ఏమయ్యా సుందరం, 1 వీక్ తర్వాత వస్తున్నా, అప్పుడు వచ్చేవండి. మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా? నా మీద, కన్య మీద. ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి. అసలే పెళ్ళైన బాధలో నేను ఉంటాను. పని చూసుకో. అందుకే నేను చెప్పేది, మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని. అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా? చెప్పవే. మరి బాధా నా బొందా, వాడే ఉండేవాడు కాదు. ఓహో సుందర, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేడు కదా. దూరం దూరం. ఏమయ్యా సుందరం, లంచ్కి వస్తావా, ఇంటికి వెళ్తావా? ఏ, నేను ప్రశాంతంగా ఉంటా మీకు ఇష్టం లేదా? ఎందుకు, నేను తెచ్చానుగా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి అలా అంటారు? క్యారేజ్ పెడతాను అంటే వద్దు, ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు. నేనా? ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. చూడండి అన్నయ్య గారు. అన్నయ్య గారా? నన్న? ఏమయ్య సుందరం, నీకు అసలు బుద్ధి ఉందా? బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా? ముందుకే అయిపోద్ది. మీరేంటండి అమ్మాయి ఎందుకు కదని ఓ రెచ్చిపోతున్నారు? నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. నిన్ను కలిపి తంతాను. మిమ్మల్ని కాదన్నయ్య గారు. అనుకున్నా. నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను. నువ్వు చాలా బెటర్ అమ్మా. అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు. చితక బతకే. అసలు మీరేమో ఇక్కడున్నారు, ఆవిడేమో అక్కడుంది. వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. పట్టండి. ఏంటి పట్టేది? నోరు. నేను పట్టను. తింటారా? తినరా? నేనాను. ఉండండి, బాబాయ్ చెప్పు. చెప్పనాటి. అయ్యో, మెల్లగా మెల్లగా. మంచి ప్రేమంటే ఇది. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. మొదటిసారి వచ్చింది, లైన్ లో పెట్టేసింది. రెండోసారి వచ్చింది, వరుస కలిపేసింది. నీకు చెప్పి వేస్ట్, నువ్వు గోర్లు కొరుక్కో. వస్తానండి. మళ్ళీ రాకు. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. మరి 3 తీసుకురాకండి. ఆంటీ బాయ్. ఎర్ర చేయటానికి గట్టివాడు అక్కర్లేదు, నాలాగా పుట్టివాడు ఉండాలి. మీరు తొక్కండి, కేసుని నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి. రోజుకో టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏడ్చన్నావు బాబు, ఎంత బరువు అన్నావా? ఫీజు ఇచ్చారు ఏడు బుద్ధిని సంచినే. కేసు లేదు, పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేయమంటావు? ఆడిన అడుగుతావేటి? నన్ను అడగాలి గాని. ఎలా అరుడే, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు?
ఇప్పుడు ఏంటంటే ఇదిగో, ఆడు ఈడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాతంత గొప్పోడు. ఏడిచాడు చూడు, నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈయన్ని కాదు ఆడిని. సగం కలిసి ఎవరిలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? ఆడి శవం కాదు, ఆడి పేరు విడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఇడాకిలీడికి? నూనె ఇప్పుడు ఈడు గనక చూశాడనుకో కాపురాలన్నీ కూలిపోతాయి, ఈడు గనక చెయ్యేశాడనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు. ముట్టడిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి వెళ్ళి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసినే నిజాలు కాదని లా చెబుతోంది. అదే. ఇక్కడ ఉంటేనే ఉన్నట్ట. నువ్వు అన్నావు అనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను, మా అమ్మాయిని ఇచ్చి నీకు మూడేసేస్తాను. ఏంటి మళ్ళీ ముడా? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. ఇప్పుడు నువ్వు ఆడమంటే ఆడతాది, ఏడవమంటే ఏడిస్తాది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దాని పని చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎదవా. నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్ద ఆయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి. చెప్పండి. మీ సన్నాస మోకాలు తగలయ్యా. పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయరు నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మిమ్మల్ని చంపేయాలి. రేయ్, మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా. నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అమ్మో, అక్కడ పెట్టు. మ్మ్. గోవిందా 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 గోవిందా. మా బాస్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు. షూ, ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు? అదేంటి, లీవ్ చెప్పానన్నావుగా? చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా సార్ సార్ సార్, ఇందులో నా తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక్క రోజు కాకపోతే 6 రోజులు పెట్టవయ్యా. నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501. ఆ జేబులో తీసుకెళ్ళరా. నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. అవును, మీరు ఈ అవతారం ఏమిటి? గోవింద గోవింద ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? తండ్రిగా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ సార్, ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉంటుంది. అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగలయ్యా. ఇదిగో కళ్ళకెద్దుకుని చెవులో పెట్టుకో. నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గోవిందా 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 గోవిందా. ఏంటి? గోవిందా సావే గుర్తెట్టుకో. ధర్మం బాబు, ధర్మం అయ్యా. ఏమండి వాడికి రూపాయి ఇవ్వండి. బాబు నన్ను చూపు చూడండి. ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. హలో, నమస్కారం అఖిరాజ్ గారండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి. ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? వాడేవాడివే, దేవుని చూద్దామని వచ్చాను. దేవుళ్ళో కనిపించావు. 50 కొట్టు. ఆడు మనోడే, ఆడికి 10 కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇట్లా బాబు గారు చెప్పండి. తీసుకో. అఖిరాజ్ గారు మనసు పెద్దది. ఓకే ఓకే. ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతాడేంటి? ఆడు మన ఫ్యాన్ అండి. చచ్చా, బయట చూస్తే పోస్టరోడు, లోపల చూస్తే ఈ రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది? అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా. అన్నా, ఆశ దోశ అప్పడం పోస్టర్. నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో, తెల్లారేసరికి దోమలు ఎత్తుకోగలవు, జాగ్రత్త. థాంక్స్. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది? నాకు ఇలాంటి నచ్చవు.
నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా.